దుఃఖ దోషానుదర్శనం జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. అంటే ఏమిటి చెప్పానుగా, ఎవరైనా సరే ప్రత్యేక చావాలి, మధ్యలో రోగము ముసలితనం తప్పదు. దీన్ని మీకు అర్థం చేయడం కోసం కథ చెప్తున్నాను, వినండి. ఒక ఆయన ఇలాగే రోజు ఉపన్యాసానికి వచ్చి 7:30కి వెళ్ళిపోయాడు. 8ంటికి ఉపన్యాసం అయితే ప్రసాదం పెడతారు. ఈ గురువు గారు చూసి, ఒక్క అరగంట ఉండొచ్చు కదా, రోజు మధ్యలో వెళ్ళిపోతాను, ఆగు అన్నారు. అంటే వాడన్నాడు, మా ఆవిడకి నేనంటే చాలా ఇష్టం అండి, మా పిల్లలకి అన్నీ అంటే చాలా ప్రాణం అండి, అసలు నేను వెళ్ళకపోతే వాళ్ళు భోంచేయరండి అని పెద్దది ఇచ్చారు. గురువుగారు పెద్ద పిక్చర్ ఇచ్చాడు. గురువుగారు చెప్పారు, పిచ్చోడా, ఆదిశంకరాచార్య వారు ఎప్పుడో చెప్పారు, కౌగిలించుకున్న భార్యే అందులోంచి చిలక ఎగిరిపోతే భయపడిపోతుంది, తస్మిన్ కాయే భయపడిపోతుంది నీ బాడీని చూసే అని నవ్వుకుని, నిజంగా మీ ఆవిడకి నువ్వంటే ప్రేమ అన్నా. చాలా అండి, మైనే ప్యారిక దిల్ ధడకే, అదే ఇంగ్లీష్లో ఇందులో ఏ పేరు చెప్పాడు. సరే నేను చెప్పించి, ఈ ప్రపంచంలో నిజంగా మన ఎవరు ప్రేమిస్తున్నారో నీకు తెలిసిపోతుంది అన్నారు. ఈ ఏదో పక్కన కట్టించారు. ఇంటికి వెళ్ళాడు, మంచినీళ్ళు తెమ్మన్నాడు. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. కోడలో ఎవరో మంచినీళ్ళు తెచ్చిచ్చారు, తాగాడు, ఏదో బీసిపోయాడు. వీళ్ళు మామయ్య గారు అని సౌండ్, ఏమండి సౌండ్. నెక్స్ట్ ఎలాగదేగా దగ్గరికి వచ్చారు, మనోడు బీసిపోయాడు. ఇంకా వెళ్ళిపోయాడులే అని అనుకుని వీళ్ళంతా ఏడుస్తున్నారు. బాగా వినాలి, మన జీవితానికి సంబంధించిన విషయం. ఏడుస్తూ ఉంటే వాళ్ళ గురువు గారు వచ్చారు. వీళ్ళు వెంటనే గురువు గారండి, నాన్నగారు వెళ్ళిపోయారండి అన్నారు. అంటే ఆయన అన్నారు, కాశీ నేను చూస్తాను మై బోనా అని ఏదో నాడి అది పట్టుకుని చూసి ఓ గ్లాస్ పాలు తెప్పించాను అన్నారు. ఎంతసేపు పాలు తెప్పించారు. పాలు తెచ్చాక మొన్న వాడెవడో గోదావరి గొర్రె ఫోన్ చేశాడు. సిగ్నేచర్ ఛానల్లో ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు, మీరు అది ఉంటుంది ఆ బిట్టు, ఆ ఇంటర్వ్యూ బిట్టు ఉంది. ఫోన్ చేస్తే, సార్ మీరు ఫోన్ చేశారు ఏంటి అన్న. మీరు పేరు గురించి అడిగారు కదా అన్నాడు. అవును సార్ అన్నాడు. పేరేం ముఖ్యం కాదు అన్నాడు. సరే మీ నాన్నగారి పేరు చెప్పండి అన్నా. పాల్ ప్రసాద్ అన్నాడు. ఏం ప్రసాద్? నేను అడిగాను, కానీ మీ నాన్నగారు పాలు అది అమ్ముతారా అని అడిగా. పాల్ ప్రసాద్ అన్నాడు కదా అంటే పాలు అది అమ్ముతారన్నా. అట్లయితే బైబిల్లో ఒక వ్యక్తిది అది అన్నాడు. మరి ప్రసాదం అన్నా. పాలంటే బైబిల్లో ఉన్నాడు, మరి ప్రసాద్ అన్నా. మామూలుగా పెట్టుకున్నావు అన్నాడు. మరి మీ పేరు ఏంటి అన్నా? వెంకట్రావు. మరి ఇదేం పేరు అన్నా? అది మామూలుగా పెట్టుకున్నాం. పేరు ఏముందండి అన్నాడు. అంటే అక్కడ ఒక మొక్క ఉంది. నేను అన్నాను, కానీ ఇక్కడ మొక్క ఉంది, దీనికి ఆకులు ఉన్నాయి, మిమ్మల్ని ఆకు అని పిలవచ్చా అండి అన్నాను. యాక్చువల్గా ఇంగ్లీష్లో బీవు గేయు అనాలి, ఇంటర్లో బాగుండదని ఆకు అన్నాను అనుకోండి. అయితే వాడి దగ్గర ఆన్సర్ లేదు, అది చేయదు, ఇంకా అయిపోయింది అనుకోండి. విషయం ఏంటంటే, మనకి మినిమం నాలెడ్జ్, మినిమం నీతి లేకపోతే అలా గొర్రెలు అయిపోతారు. వాడికి పేర్లేమో వెంకటేశ్వరరావు కావాలి, రాంబాబు సంతకం పెట్టకపోతే అది కూతురు, సాంబశివ ఆ పేరు సంతకం పెట్టకపోతే అది కూతులేదు. వాడే మీ దేవుడు, మీ శివుడు, మీ రాముడు అని మాట్లాడతారు. వాడేదో ఇజ్రాయేలు వస్తే పుట్టినట్టు. కాబట్టి వీళ్ళందరూ 50-50 కాలే తప్ప వేరే మతం వాళ్ళు కాదు, అర్థజ్ఞానులు. సరే వీళ్ళ గురువుగారు చేపట్టుకుని పాలు తెమ్మన్నారు. పాలు తెచ్చారు. పాలు తెచ్చాక ఎవరైనా ఈ పాలు తాగితే మీ నాన్నగారు బతుకుతారు అన్నారు. అయితే నేను తాగుతాను అన్నా. పాలేగా కలిసి బూస్ట్ కలుపు తాగిద్దామని అనుకున్నారు. ఆయన అన్నారు, ఎప్పుడైనా పెద్ద ఫ్లెక్సీ వేసి 1+1 ఆఫర్ అన్న చొక్క పెడతారు.
కింద చూడాలి, ఏముంటుంది కండిషన్స్ అప్లై అని ఉంటుందా. అలా గురువుగారు అన్నారు, ఈ పాలు ఎవరు తాగుతారో వాళ్ళు చచ్చిపోతారు, మీ నాన్నగారు లేస్తారు. ఇప్పుడు చూడండి అసలు, ఇప్పుడు వస్తుంది అసలు కదా అసలు స్టోరీ. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో స్టోరీ చెప్పారండి, ఒకటి ఒక సినిమా తీసి. యాక్చువల్గా నేను తాగేద్దును పాలు, కాకపోతే ఈ కూతుళ్ళు వీళ్ళకి పుల్లు అయ్యి పోయాలి అందుకని అని ఆవిడ. అసలు నేనే తాగుతున్నాను, డాడీకి నేనంటే చాలా ఇష్టం, డాడీ అంటే నాకు చాలా ఇష్టం, కానీ వ్యాపారాలు అవి చూసుకోవాలి అని ఆడు. ఎవడి స్టోరీ ఆడు, ఎవడి పెర్ఫార్మెన్స్ ఆడు. మీకు నచ్చితే 1 to 1 స్పేస్ ఆ టైప్లో వాళ్ళందరూ పెర్ఫార్మెన్స్ ఇచ్చేసారు. గురువుగారు అన్నారు, పోనీ మన ఇంట్లో వాళ్ళు కాకపోతే మన ఇంట్లో పనోళ్ళైనా పర్లేదు అన్నారు. వాళ్ళు ఉంటారు అయితే నాకు పరారే పరారే సారింగ్ సాంగ్ వేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. గురువుగారు అన్నారు, పోనీ మనుషులు కాకపోయినా పర్లేదు అన్నారు. అప్పుడే కుక్క వచ్చింది. వీళ్ళు 8 మంది వెళ్ళారు, ఒక కాలు ఇద్దరు పట్టుకున్నారు. దానికి తెలదేటండి, మామూలుగా అసలు ఎంగిల్చే ఎసరు వీళ్ళు వచ్చి పాలు తాగెత్తున్నారంటే ఈ పాలల్లో ఏదో కలుపుకుంటాడు వీడు. కుక్కకి రాదా డౌట్? ప్రేమగా పాలు అక్కడ పెట్టి తాగమంటాం వేరు. ఒక్కోడు ఇద్దరిద్దరు ఒక కాలు పట్టుకుని తాగు అంటే తాగను తాగను ఈ పాలు నేను తాగను అన్నది అని వాళ్ళు ఎంత మంది మంది నోరు తెరవకుండా వాళ్ళందరికీ కలిసేసి బస్ స్టాండ్లో బజ్జీలు అన్న తిన్నాను పారిపోయింది. మొత్తానికి విన్నపాలు నేలపాలు, వీళ్ళ వెన్నపాలు కుక్కపాలు అవ్వాలి, నేలపాలు అయిపోయింది. మళ్ళీ లోపలికి వచ్చారు గురువుగారు. ఇది బాగా వినాలి, లాస్ట్ పాయింట్. గురువుగారు అన్నారు, పోలేరా అప్ప వాళ్ళు నేను తాగేస్తాను అన్నారు. అంటేనే వెళ్ళాం. అప్ప గురువుగారు అసలు మాకు ఐడియా రాలే గురువుగారు, ఐడియా రాలేదంట. 7 వచ్చింది మరి, 7 వచ్చిందా మరి ఐడియా రాకపోతే గురువుగారు తాగేది. గురువుగారు ఇప్పుడు గురువుగారు తాగేయాలా, వీడేమో టీవీ సీరియల్ చూసి పడుకుంటాడా? చెబితే మీరు నవ్వుతారు కానీ రైల్లో వెళ్తూ నేను డే జర్నీ చేసినప్పుడు రైల్లోనే గుమ్మం దగ్గర నిలబడి ఆదిత్య హృదయం చదివేసుకుంటాను. ఎందుకు కాలం వ్యర్థం చేయకూడదు. అలా చదువుకున్నాం కదా అని సీట్లోంచి లేచి వెళ్ళబోతుంటే 69 ఏళ్ళ ముసలావిడ, ఓ పెద్ద ప్రొఫెసర్ భార్య, ఆయనకి 72, వాళ్ళు ఆగ్రా వెళ్తున్నారు. ఆ ముసలావిడ సెల్లో ఏదో చూస్తుంది. ఏం చూస్తుంది అంటున్నారు? ఏదో సీతారామ కళ్యాణం లాకూసా భూకేలేస్ కాదు, సబ్జీ తినేసి పబ్జీ ఆడుతుంది ముసలిదే. కానీ సబ్జీ తినేసి పబ్జీ ఆడుతుందండి. నాకు ఒడ్డు మండిపోయింది. అసలు ఏం చేస్తున్నారు మీరు అన్నా. ఆగ్రా దాకా వెళ్ళాలి కదండి, పొద్దుపోవాలి కదా, టైం పాస్ అవ్వాలి కదా అన్న. నేను అన్నాను, టైం పాస్ అవడం ఏంటండి, త్వరలో మీరే పాస్ అయిపోతారు. ఇంగ్లీష్ వచ్చా, అర్థమైందా? త్వరలో పాస్ అయిపోవడం అంటే చెప్పేశారు మొహం మీద. అప్పుడు శ్లోకం చెప్పాను ఆవిడతో, మీతో కూడా చెప్తున్నాను. ఆ గురువు గారు లాస్ట్లో వాళ్ళకి చెప్పారు, చెప్పండి. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయుర్ దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. అంటే ఏంటి అర్థం? కాలాన్ని వ్యర్థం చేయకండి. ఎందుకని రోజు కాలం గడిచే కొద్దీ ఆయుర్దాయం తగ్గిపోతుంది. ఆయుర్దాయం తగ్గిపోతే మనం ఎక్కడికి వెళ్తాం? ఈ శరీరం పడిపోతుంది. యముడికి దయలేదు, యమస్య కరుణా నాస్తి. కాబట్టి యముడు అయ్యో పాపం మొన్న ఇల్లు కట్టుకున్నారు, మొన్నే కారు కొనుక్కున్నారు, వాళ్ళ అమ్మాయి నీళ్ళు వస్తుంది, వాళ్ళ అల్లుడు పాలు పోసుకున్నాడు, ఇవన్నీ చూస్తారా? ఎన్ని చూస్తారు ఏంటండి?
టైం అయిపోతే తీసిపోతాడు. యమస్య కరుణానాస్తి. కాబట్టి ఏం చేయాలి? కర్తవ్యం హరికీర్తనం. ఆశోషయ కేశవ కీర్తనం. అలిసిపోయేలా చేయాలంట. పోతన గారి పేరు నేను విన్నాను అన్నోళ్ళు చేయొద్దండి. పోతన గారి పేరు నేను విన్నాను. పోతన గారు తెలియకపోతే తెలుగు వాళ్ళం ఎంత అప్రదిష్ట. పోనీ నన్నయ్య పేరు నేను విన్నాను. ఈ పక్కనే రాజమండ్రి దగ్గరే పుట్టింది. చాలా గొప్ప గొప్ప వాళ్ళు పుట్టిన నేలలో మనం పుట్టామండి. ఓ అత్రి మహర్షి, ఓ భృగు మహర్షి, ఓ అగస్త్యుడు. ఇందాక మా శంకరం చెప్పాడు ఇక్కడ 6 అగస్త్య ప్రతిష్టలు ఉన్నాయంట. వాటి మధ్యలో మన ఊరుంది. కుదురుగా కుదురు ఏమిటన్నా 6 ఆర్తమూరు, క్షణముక్తేశ్వరం, రామచంద్రాపురం, కోరుమిల్లి, జొన్నాడ, ధవళేశ్వరం. 6 అగస్త్య ప్రతిష్ట. నిన్న మేము మాదేపల్లిని ఏలూరు పక్కన, అది అగస్త్య ప్రతిష్ట. మొన్న పెడన అగస్త్య ప్రతిష్ట. అలాగే మొన్న దూర్వాసుడు పూజించాడు, కర్కోటకుడు ప్రతిష్ట చేశాడు కృతయుగంలో. మన ఆత్రేయపురాలు ఆత్రేయ మహర్షి. సిద్ధాంతం దగ్గర గోదావరి పేరేంటి? వశిష్ఠ గోదావరి. మన కొవ్వూరు ఎవరు? గౌతమ మహర్షి. అంటే మనం అంతా ఎవరి మధ్యలో ఉన్నాం? మహర్షుల మధ్యలో. మహర్షులు నడయాడిన నేలలో ఉన్నాం. అందుకే హిందీలో పాట ఉంది, మీరంతా చక్కగా పాడండి. ఎక్కువ తగ్గదా? అంతేనా? చందన హై ఇస్ దేశ్ కి మాటి. హిందీ రాదు కదా, మీరు అప్పుడు ఏం చెప్పాలి? హిందీ రాదు హై అని చెప్పాలి. అప్పుడు మన ఎవరు అడగరు. నేను ఒకసారి జైలుకి వెళ్ళాను తెలుసా, సౌండ్ చేయకండి. నేను ఎప్పుడైనా స్టూడెంట్స్తో మాట్లాడుతూ వన్స్ ఐ వెంట్ టు జైల్ అని ఆగుతాను కదా, ఆ తర్వాత వాడు ఊహించేసుకుంటాడు. జైలుకి ఎందుకు వెళ్ళాను నేను చెప్పండి. ఇలా అడిగాను అనుకో పిల్లల్ని, ఏదో మర్డర్ చేసో లేదా కూడా చేసో అని చెప్పేస్తుంటారు. మర్డర్ చేస్తేనే వెళ్ళక్కర్లేదు, లెక్చర్ ఇవ్వడానికి కూడా వెళ్ళచ్చు. ఇలాగే లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళాను. ఎప్పుడు 21 ఏళ్ల క్రితం. ఎక్కడ? మహారాష్ట్రలో బీడ్ ఆ ఊరి పేరు. అయితే ఇంగ్లీష్లో చెప్పాను నేను, వాళ్ళేమో మరాఠీలో ట్రాన్స్లేట్ చేశారు. అయిపోయాక ఆ ఖైదీలు ఒక 600 మంది దాకా ఉన్నారు. వాళ్ళు అన్నారు, स्वामी जी आप सीधा हिंदी में बताइए, हमको ऐसा अच्छा नहीं लगा. मैं अन्ना भैया मेरा बात सुनो, मेरा हिंदी अच्छा नहीं, मेरा हिंदी कच्चा है, मैं हिंदी में बच्चा है అన్నాక మళ్ళీ చెప్పాను. చెప్పి వాళ్ళతో ఒక రాములు వారి కీర్తన పాడించాను. అది మళ్ళీ పాడుకుందాం. ఈ ఒక్క ముక్క పాడండి, ఎందుకంటే ఋషుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నెమ్మదిగా పాడు. చందన హై ఇస్ దే. ఇంక పెద్ద అయిపోతుందేమో, ఇంకా మొక్కలు చేయనా? చందన హై. చందన అనగానే నా మనసు బృందావనం వెళ్ళిపోతుంది. ఎవరన్నా బృందావనం వెళ్ళారా? చేయొద్దండి. బృందావనం అంటే మళ్ళీ మైసూరు పక్కన ఉంది కదా. మైసూరు పక్కన కాదు, తెలుసుగా. బృందావన కేఫ్, బృందావన గార్డెన్ కాదమ్మా. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కురుక్షేత్రం ఢిల్లీ నుంచి ఒక 2.5 గంటలు 3 గంటలు వెళ్ళండి. వెళ్ళకపోతే వెళ్ళాలి అని కోరుకోండి. ప్రతి సంవత్సరం నాకు అది ఖచ్చితం అన్నమాట. మ్యాక్సిమం నేను ఎవరిని వెంట పెట్టుకుని వెళ్ళను. ఎందుకని? అక్కడికి వెళ్ళేది ఎందుకు? రీఛార్జ్ అవ్వడానికి. వాళ్ళని అరిస్తే ఇంకా ఉన్న ఛార్జ్ పోతుంది. అరవాల్సి వస్తుంది కదా ఎవరైనా వస్తే. అందుకే నేను ఆ లంపటం పెట్టుకోను. 5 రోజులు, వారం రోజులు ప్రశాంతంగా ఆ గోవర్ధనగిరి 2, 3, 4 వెళ్ళొచ్చేస్తాం. అలా బృందావనం మొదటిసారి వెళ్ళాను. వెళ్ళినప్పుడు చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది కదా. అందులో ఏజ్ 22, అంటే 25 ఏళ్ల క్రితం అన్నమాట. వెళ్ళి కృష్ణుడు వాళ్ళ ఇల్లు కొండ మీద ఉంటుంది. దాన్ని నందగాం
అంటారు. అక్కడ కృష్ణుడు బలరాముడు ఇద్దరు ఒకే కలర్లో ఉంటారు. యాక్చువల్గా నాకు మొన్నటి దాకా తెలియదు ఇద్దరు అలా ఎందుకున్నారని. ఆ పూజారి హిందీలో చెప్తుంటే నేనే మొన్న తెలుగులో ట్రాన్స్లేట్ చేశా. ఎందుకు అలా నల్లగా ఉన్నారు ఇద్దరంటే, ఎప్పుడూ బలరాముడు కృష్ణుని కామెంట్ చేశాడంట, ఇలాగా నల్లగా ఉన్నాడు అంటే వచ్చి వాళ్ళ పెద్దమ్మతో చెప్పేశాడంట. అంటే రోహిణీదేవి చెప్పేస్తే ఫోన్లో ఎలా ఎక్కువ చేసేద్దాం అని బొగ్గు తెచ్చి ఎక్కువ చేసేసిందంట. అలా చాలా సరదాల లీలలు ఉంటాయి. అయితే నేను అలా మెట్లు ఎక్కి వెళ్తున్నాను, పెద్ద ఎక్కువ మెట్లే ఉండవు, అలా నెమ్మదిగా వెళ్తున్నాను. నాతో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు పైకి. అలా నెమ్మది నడుస్తుంటే పాట వస్తుంది ఎక్కడి నుంచో. ఏంటా పాట? బృందావన కా కృష్ణ కన్నయ్య, హిందీలో. తెలుగులో బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. ఎందుకే రాధా ఈసన సూయలు, అందములందరి ఆనందములే. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. అసలు ఆ మనసు ఇంకెలా ఉంటుందమ్మా? వేడివేడి పెనం మీద వెన్న జారిపోదు. నేను ఇంకా అసలు ఆనందపడిపోయి ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాట అని వెతుకుతూ వెళ్తే ఓ షాపు. ఆ షాపులో చిన్ని పాప, మన శృతికాంత పాప. ఎన్నేళ్ళు శృతికకి? 4, 6. అబ్బా కరెక్ట్, అప్పుడు 6. నేను వెళ్ళి నా క్యా హై బేటీ అన్నా. అంటే మేరా నామ్ చందన అందరు. ఈ బాడీకి పెళ్ళైపోయి దానికి ఇంకో చందనం పుట్టేసి ఉండదు, చందనం కొమ్మకి. అంతేగా, అదిగో మన శృతికాంత ఉంటుంది అంతే. 25 ఏళ్ళు అయిపోలే. అప్పుడు 6 ఏళ్ల పిల్లంటే ఇప్పుడు 37 రావేంటి. నేను మేరానాం చందన అనగానే వెంటనే అలవోకగా నా నోట్లో నుంచి చందన ఆప్కో మేరా వందన, యు ఆర్ వెరీ డియర్ టు లార్డ్ నందనందన, హూ కెన్ కట్ అవర్ వందన అన్న. అర్థమైందమ్మా? అర్థమైందా? చందన నీకు వందనం, కృష్ణుడితోనే మాకు బంధనం, కృష్ణుడు మాత్రమే మన బంధనాలు కట్ చేయగలడు. ముక్తిని దదాతి ముకుంద, అది దాని అర్థం. ఆ పిల్లకి ఏం అర్థమైందో, చిన్ని పాప కదా అలాంటి. నేను వెళ్ళిపోయాను. తర్వాత చాలాసార్లు వెతికాను, మళ్ళీ కనపడలేదు. కానీ చాలాసార్లు అక్కడ వెళ్తూ వస్తూ ఉంటాను. ఎందుకంటే భగవంతుడు చందనం లాంటి చల్లని వాడు. మనం చందనోత్సవం చేస్తారా? రామచంద్రమూర్తిని త్యాగరాజ స్వామి గారు ఏమన్నారు? వందనము రఘునందన, సేతు బంధన, భక్త చందన, రామ వందనము రఘునందన. శ్రీదమా నాతో వాదమా, లేక భేదమా ఆపై మోదమా, వింటిని నమ్ముకుంటిని, శరణంటిని రమ్మంటిని. ఏది అర్థమైందండి? భగవంతుని ఎలా పిలవాలి? వింటిని, వినాలి. నమ్ముకుంటిని, నమ్మాలి. శరణంటిని, సరెండర్. ఇలా చేతులు ఎందుకు ఎత్తాం? హరే కృష్ణ చెప్తే ఏంటండి చేతులు ఎత్తారేంటి బాబు ఇలా దండం పెట్టుకోకున్నాను అని అడుగుతారు. చేతులు ఎలా ఎందుకు ఎత్తామంటే శరణాగతి. ద్రౌపది ఇలా పట్టుకుని కుచ్చిళ్ళు కృష్ణ ద్వారకావాస అంది. రాలే. ఎక్కడ ఉన్న దూరంగా, ద్వారకలో ఏం లేడు, ఆ డోర్ దగ్గరే ఉన్నాడు. ఈవిడ పిలిచేదాన్ని ఇప్పుడు పిండి కొద్దీ రొట్టి. భగవంతుడు కూడా అంతే.
చెప్పాడు అన్నమయ్య, నా మాటలు ఏం కాదు, అన్నమయ్య చెప్పాడు. ఏమని? ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎంత బాగా పాడారు. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములించి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు. ఎవరన్నా కుంభమేళకి వెళ్ళారండి? కుంభమేళకి ఓన్లీ ఏదో మేళ. మేము వెళ్ళాం, రెండింటికి వెళ్ళాను, 3 సార్లు వెళ్ళాను. కానీ గొప్ప అనుభూతి. ఏం జనము! ఏ గంగే తమ దర్శనాంతు మిలే ముక్తి. అసలు ఆ ఊపు వేరు, ఆ జనాలు మామూలుగా ఉండదు. అయితే అక్కడి నుంచి అంత ఇసుక, గంగా త్రివేణి సంగమం ఎక్కడో ఉంటుంది. సరే బయటకు వచ్చేటప్పుడు ఆ గట్టు దగ్గర ఒక బావి కనపడింది. నేను చెప్పేది 10 ఏళ్ళ నాడు, 2013లో. ఆ బావి చూడగానే నాకు ఈ కీర్తన గుర్తొచ్చింది. ఎందుకు? అన్నమయ్య అంటున్నాడు, నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు ఆవల భాగీరథి దరి బావుల ఆ జలమే ఊరిన ఎటులు. అర్థమైందా మీకు? నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు. నీ వలన ఎటువంటి లోటు లేదు. నీళ్ళు ఎంత బాగుంటే తామరలు అంత బాగుంటాయి. ఆవల భాగీరథి దరి బావుల ఆ జలమే ఊరిన ఎటులు. భాగీరథి అంటే గంగ. గంగ దగ్గర మీరు బావి తవ్వారనుకోండి, అందులో నీళ్ళు ఏ నీళ్ళు? గంగ నీళ్ళే. గంగా తీరంలో తవ్విన బావిలో నీళ్లు గంగ నీరే. అలా నీ వల్ల ఏ లోటు లేదు స్వామి, ఎంత మాత్రమున ఎవ్వరు తలచని అంత మాత్రమే. అందుకని భగవంతుడు ఎప్పుడు లూట్ చేయడు, మన యొక్క ఇన్వెస్ట్మెంట్ని బట్టి. ఇప్పుడు ఆవిడ ఇలా పట్టుకుని కృష్ణ అంది, ఒక చేయి పైకెత్తి హే ద్వారకావాసం రాలే, 2 చేతులు పైకి పెట్టి అంటే పూర్తిగా నువ్వే దిక్కని అప్పుడు పిలవగానే వెంటనే వచ్చాడు. అందుకే శరణాగతి విషయంలో 3 పేర్లు చెప్తారు. అందులో టాప్ మోస్ట్ ఎవరంటే ప్రహ్లాదుడు, తర్వాత గజేంద్రుడు, తర్వాత ద్రౌపది. ప్రహ్లాదుడు ఎంత గొప్పోడంటే శ్రీమన్నారాయణుడు ఈ పిల్లవాడిని కొండ మీద తోసేస్తే చివరి సెకండ్ వరకు కూడా చేయబెట్టలేదంట. చూద్దాం వీడు ఏం థింకింగ్ చేస్తాడు, కొంచెం కూడా లోపల డౌట్ లేదంటండి. ముందే చేయబెట్టలేదంట, చివరి సెకండ్ దాకా చూద్దాం అనుకున్నాడు. అంటే స్టాంచ్ ఫెయిత్ అంటారు ఇంగ్లీష్లో. అంత ఫెయిత్ ఉండబట్టే సగటిగా చెప్తారు, మనం వినే ఉంటాం కదా, వాణిని నా కొరకు రక్షింపవలయున్ అంటారు. నేను వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళకపోతే ఆ బరువు పోతుంది. ఎవరు బరువు? నరసింహ బరువు పోద్దంట. అంటే ఆ విధమైనటువంటి పెట్టుబడి తన భక్తి, తన ప్రపత్తి. ప్రపత్తి అంటే శరణాగతి. పిల్లవాడండి, 6 ఏళ్ళండి గట్టిగా. మనకు 66 వచ్చినా కూడా ఇంకా మన సీరియల్లో అంటే సీరియస్ లేకుండా అమ్మాయి కాపురం గాలిగోపురం, ఆంజనేయపురంలో పూతరేకులు, టీవీలో మొగల రేకులు, చూస్తే పొరంగోకులు. మరి అలా తిట్టబడి ఎలా తిడతారు? మాలాంటి వాళ్ళు పుస్తకాలు చదువుకుందామంటే ఎన్ని పుస్తకాలు అన్నీ అలా పెట్టుకుంటాం, ఏవి చదవనివ్వరు. ఎలా చదువుతాం? టైం ఎక్కడ ఉంది? ఆశతో చూస్తూ ఉంటాం. నిత్య కార్యక్రమాలు బోళ్ళు ఉంటాయా? చదువుకునేవి, పూజ, హారతి, నివేదన, జపము, మళ్ళీ జనాలు. రాత్రి వెళ్ళేసరికి కళ్ళు మూసిపోతాయి. ఈ ఒకే బుక్ ఉంది మాకు. ఏ బుక్? ఫేస్బుక్. ఇంకో బుక్ లేదు, ఫేస్బుక్. ఆ బుక్ పట్టుకుంటే నిద్ర వస్తుంది, ఈ బుక్ నిద్ర చెడగొట్టుతుంది. అవునా కదా? అయితే మనం భగవంతుణ్ణి ఎలా పట్టుకోవాలి, ఎలా ఆకట్టుకోవాలనే దానికి శరణాగతి ప్రధానం. ఇందాక పెద్ద ఆయన పాలు తెమ్మన్నాడా? మనం అక్కడి నుంచి అంత దూరం వచ్చాం, మధ్య కొమ్మమేళ వెళ్ళిపోయాం, మధ్య
అయోధ్య వెళ్ళిపోయాం, బృందావనం వెళ్ళిపోయాం, దాన్ని నందగా వెళ్ళిపోయాం కదా. ఇంటికి పాలు తెచ్చారుగా, పాలు తెచ్చాక వాళ్ళ ఆ గురువు గారు ఆ పాలు పెట్టుకుని ఏదో మంత్రం చెప్పి వాళ్ళందరూ ఆయన ఒకే చూస్తారు, ఎలా లేస్తాడో మా నాన్న. ఇదిగో ఎడం చేత్తో అలా వింటున్నారా, ఎడం చేత్తో ఈ ఓనర్ గారి అధికారి ఇలా గోకాడు, స్క్రిప్ట్ కదా ఇది, ఇలా గోకాడు, ఈ పాలు తాగేశాడు. వాటి నిద్రలు లేచి ఏమైందంటే ఏమండి అని సినిమా డైలాగ్ వేశారు అందరూ. డాడీ ఎవడ్రా డాడీ, ఎవడ్రా డాడీ, ఇందాక నువ్వు అన్నయ్యని నేను విన్నానురా అని ఆ డైలాగులన్నీ వినిపించేశారు. అప్పుడు అతనికి అర్థమైంది ఇది శంకర్ల వారు ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం చెప్పారు. తెలుసా ఏమని చెప్పారు? అర్ధమనర్థం భావయ నిత్యం నాస్తి తత సుఖ లేశ సత్యం పుత్రాదపి ధన భాజాం భీతి సర్వత్రైక విహితారీతి. అందరూ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ. ఇప్పుడు మనం మూడులు కాకూడదంటే ఏం చేయాలి? అబ్బాయి ఎవరైనా చెప్పింది, ఎవరు చెప్పింది? ఏం పేరు మీ పేరు? మా పెద్ద గురువు గారి పేరు విమల ప్రసాద్. ఇంతకీ విమలాదేవి ఎవరో తెలుసా? పేరుందంటే విమల, మీకు తెలియదు. తెలుసా ఎవరో? ఈ రోజుకి రోజు మొట్టమొదట జగన్నాథుడు పెట్టిన తర్వాత ఆ నైవేద్యం ఆవిడకే పెడతారు. దుర్గాదేవి, విమలాదేవి. పూరిలో ఇప్పటికీ జగన్నాథుడికి పెట్టిన తర్వాత ఆ నివేదన అమ్మవారికి చూపించే బయటికి పంపిస్తారు. మనం గోవిందుడిని భజిస్తే, ఎందుకంటే పోతన గారు ఏం చెప్పారండి? చేతులారంగ శివుని పూజించడేని నోరు నవ్వంగ హరికీర్తినుడువడేని దయల్ సత్యంబులోన తలపడేని. ఎవడైతే చేతులారా శివుని పూజించడో, కంఠం నెప్పుచ్చేలా విష్ణువుని కీర్తించడో, సత్యాన్ని దయని కలిగి లోకం పైన దాన్ని చూపించడం, వాడు తల్లుల కడుపు చేటు. వాడు పుట్టడం వాళ్ళ అమ్మకి చెప్పి ఇవ్వడం తప్ప ఎందుకు కాదు అని చెప్పాడు. అలాంటి పద్యం నాకు ఒకటైనా వచ్చాను చేస్తాను. ఏదో పద్యం, తెలుగులో పద్యం ఒక్కటి నిలబడితే పరా. తెలుగు వాళ్ళం కదా, గోదావరి కదా, నన్నయ్య పుట్టిన నేల కదా, దొక్కా సీతమ్మ గారు పుట్టిన నేల కదా, చిలకమర్తి లక్ష్మీనరసింహ గారు పుట్టిన నేల కదా, కందుకూరి వీరేశలింగం గారు పుట్టిన నేల కదా, అతిపెద్ద డైలాగు సులభంగా చెప్పగలిగే ఎస్విఆర్ కూడా పుట్టింది పక్కనే కదా. ఒక్క పద్యం. నేను శ్లోకం అడగలే, శ్లోకం నోరు తిరగదు, నేను ఒప్పుకుంటా. పెద్ద పెద్ద మంత్రాలు శ్లోకాలు చెప్పమని చెప్పలేదు నేను. పద్యం ఉప్పు కప్పురం వచ్చుగా ఆ చేతండి పుట్టిపరా ఇంట్లో పెరిగినాయి. ఉప్పు కప్పురంబు చిన్నప్పుడు దాని మీద మిమిక్రీ కూడా చేసి పురుషుల దగ్గర ఆగిపోయే వాళ్ళం. తెలుగు వాళ్ళకి మాత్రమే సొంతం ఏంటివి తెలుసా? పద్యం, అవధానం, హరికథ. అవి మనకే, ఎవరికి లేవు. తెలుగువాడు దేంట్లో ప్రముఖుడు, తెలుగువాడు దేంట్లో ఫేమస్ తోపు అంటే, వాడు దేంట్లో ఫేమస్ అంటే పంచ కట్టడంలో, పంచి పెట్టడంలో, పంచాక్షరి జపించడంలో, ఇలా పంచలేయడంలో కదా మరి కదా. అందుకని మన డొక్కా సీతమ్మ గారి గురించి ఎందుకు చెప్పుకుంటా ఉండి, ఆవిడ ఎవరొచ్చినా అన్నమో రామచంద్ర, అన్నమో డొక్క సీతమ్మ గారు అంటే వాళ్ళు డొక్కలు చూసి వాళ్ళకి అన్నం పెట్టేది. చివరికి మన అంతర్వేది దర్శనానికి వెళ్తే ఆవిడ పడవ దిక్కుండానే ఆ గట్టు మీద ఉన్న వాళ్ళు ఆకలంటే
ఆవిడ దర్శనం చేసుకోకుండానే వెళ్ళిపోయింది, మళ్ళీ వాళ్ళకి వంట చేసి పెట్టింది. అటువంటి గొప్ప వాళ్ళు పుట్టిన